పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో బీజేపీ సీనియర్ నేత రాష్ట్ర అసెంబ్లీ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సోమవారం నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తూర్పు మేదినీపూర్ జిల్లాలోని హల్దియా సబ్ డివిజనల్ అధికారి కార్యాలయంలో సువేందు నామపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, బంగాల్ బీజేపీ మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తదితర సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈసారి ఓటర్లలో బీజేపీకి భారీగా మద్దతు లభిస్తోందని సువేందు అధికారి వ్యాఖ్యానించారు. పశ్చిమ బెంగాల్లో అవినీతి రహిత, అభివృద్ధి ఆధారిత నైతిక ప్రభుత్వాన్ని తీసుకురావడానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సువేందు అధికారి నందిగ్రామ్, భవానీపూర్ నుంచి పోటీకి దిగారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కంచుకోటగా ఉన్న భవానీపూర్ స్థానంలో ఆమెపైనే సువేందు పోటీ చేస్తున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీపై సువేందు అధికారి స్వల్ప మెజార్టీతో సంచలన విజయం సాధించారు. మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో 2 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.